యాక్చువల్లీ ఇప్పుడు ఇప్పుడు జరిగింది కదా సినారియో, ఒక లారీ, ఆటో, సమ్ ట్రాక్టర్ లాగా. ఇప్పుడు నా ఏజ్ ఒక 25, సో సమ్ మెచ్యూర్ ఉంది. వెళ్ళాలా వద్దా, వెళ్ళకూడదు, ఎందుకు రిస్క్ అవసరం, ఆ రిస్క్ చేయకూడదు అనే థాట్ ఉంది. బట్ అదే ఒక 10th క్లాస్ ఆర్ ఇంటర్ ఆర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్, అంటే బిలో 18 ఏజ్ ఉన్న పిల్లవాళ్ళకి అంత మెచ్యూరిటీ ఉండదు. అంటే అక్కడ వెళ్ళిపోతా లేదా అనే భయం అనుకుంటుంది. వెళ్ళిపోద్ది ఇఫ్ మనం వెళ్తే, కానీ ఒక్క సెకండ్ ఫ్యామిలీ గురించి కానీ, ఫ్రెండ్స్ గురించి కానీ, మొత్తం అందరి గురించి ఆగిపోయి ఏం చేశాను, బ్రేక్ వేశాను. సో చాలా సేఫ్గా ఉన్నా. బట్ ఆ ఏజ్ ఎలా ఉంటుందంటే 10th ఇంటర్ ఆ ఏజ్లో మనం కంట్రోల్ చేసేస్తాం అనుకుంటాం. బట్ చాలా కష్టం కంట్రోల్ చేయడం. లక్ ఉంటే పాస్ వెళ్ళిపోతాం, బట్ లక్ లేకపోతే టఫ్ హిట్ చేస్తాం. సో అందుకే అంత ప్రిఫరబుల్ కాదనమాట. ఇంత పెద్ద పెద్ద బైక్స్ కానీ మోస్ట్లీ గట్టిగా చూడే నా వావ్ గురువు గారు కనేపించలేదు నాకైతే ఆయన. అంటే హెల్మెట్ పురుగుగా పడుతుంటాయి కదా. సో ఇప్పుడు చూడండి, ఇంక సెకండ్ సినారియో, నేను ఈ ఏజ్ కాకుండా 10th ఇంటర్ డిగ్రీ ఫస్ట్ డిగ్రీ సెకండ్ ఆ ఏజ్ ఉంటే హిట్ చేసిన వరకు ఇంకో ఆప్షన్ ఉండదు. ఎందుకంటే ఆ బ్లడ్ అనేది అంటే తిప్పుతాం ఎంత బయట అంత పర్లేదు, ఏం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ గట్టి కొడితే 180, 183 వెళ్తుంది. నాకు తెలిసి నేను అయితే 172 వరకు ఎక్కించాను. సో వెళ్తే 183 వరకు వెళ్తుంది. సో 183 వరకు వెళ్తే ఎక్కడ అవుతుందో చెప్పండి, ఎంతమంది తిప్పేస్తుంటారు ఆ ఏజ్లో. అందుకే పిల్లలకి బైక్స్ ఇవ్వడం కరెక్ట్ కాదు అంటే నా ప్రకారం. ఇది చూడండి, సో ఆ మెచ్యూరిటీ ఉండదు మా పిల్లల్లో. వెళ్ళిపోదాం, దూసుకెళ్ళిపోదాం. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు, అరే మమ్మ నేను ఇక్కడ నుంచి విజయవాడ ఒక 2 hours పోయాను రా అని అంటాడు. వీడేం చేస్తాడు, సో దాన్ని బీట్ చేయడానికి కొడుతూ ఉంటాడు. సో ఆ రక్తం అలాంటిది రండి. సో తర్వాత వెళ్తాడు, అరే నేను 1.5 hours వెళ్ళాను రా అంటాడు. సో థర్డ్ పర్సన్ వచ్చాడు, ఒకడు ఓకే, ఒకడు 2 hours లేడు, 1.5 hours లేడు. సో నేను ఇంకొక ఫాస్ట్కి వెళ్ళి 1 hour 1 hour 15 minutes వెళ్ళిపోదాం, సో వాళ్ళకి చెప్తాం మనవాళ్ళకి అని చెప్పి బయలుదేరుతారు. మనవాడు ఏమవుతుంది, చాలా 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 రిస్క్. అందుకే పిల్లలకి బైక్స్ ఇవ్వడం ఇంత కరెక్ట్ కాదు. పెద్ద పెద్ద బైక్స్ ఇవ్వడం అసలు కరెక్ట్ కాదు. కాలేజ్కో స్కూల్కో కాలేజ్కి వెళ్ళాలంటే సైకిల్ కొనివ్వండి, లేదా ఆటో పెట్టండి. లేదు ఇంకో సోర్స్ లేదు అంటే ఇంక సైకిల్ కొనే సిచ్యువేషన్, హెల్త్ కూడా మంచిదే. బట్ బైక్స్ ఇచ్చేసి మాత్రం అసలు స్పాయిల్ చేయకుండా వాళ్ళ లైఫ్. ఎస్టిమేషన్ అంటే మెయిన్ కంపల్సరీ ఏంటంటే హెల్మెట్ మస్ట్ అండ్ షుడ్. అది ఉంటేనే బండి తీయండి. లేదు మీరు ఇంకా బెస్ట్ ఏంటంటే హెల్మెట్, రైడింగ్ గేర్, ఒక ఫ్యాంట్ వేసుకోండి, దానిపైన మా చెప్పలకి ఒక గార్డ్ వేసుకోండి, షూ వేసుకోండి, హెల్మెట్ పెట్టుకోండి, గ్లౌజెస్ పెట్టుకోండి. నేను గ్లౌజెస్ లోపల పెట్టేసా తడిచిపోయి మొత్తం అందుకు. సో రిస్క్ మాత్రం చేయకండి. అసలు మీరు బైక్ ఎక్కుతున్నారంటే నా సజెషన్ ఏంటంటే కదా, రైడింగ్ గేర్ కంప్లీట్ ఫాలో. నేను ఆఫీస్కి వెళ్తాను, హెల్మెట్ అండ్ జాకెట్ కన్ఫర్మ్ వేసుకుంటాను. జాకెట్, హెల్మెట్ అండ్ షూస్ మస్ట్ షూట్. సో ఆఫీస్కి వెళ్తాం మీకు పక్కా వేసుకెళ్తా. సమ్మర్ వచ్చింది కాబట్టి గ్లౌజెస్ యూజ్ చేయట్లేదు, కానీ కొంచెం బ్రీతబుల్ గ్లౌజెస్ ఏమన్నా దొరికితే అవి యూజ్ చేస్తాను. సో ఏమన్నా పడితే దెబ్బలు తగ్గలు, హాస్పిటల్కి వెళ్తే తక్కువ. ప్రజెంట్ ఇప్పుడు అడిగి పెడితే 1000, 2000, 3000, 4000, 5000 వెళ్ళిపోతున్నట్టు హాస్పిటల్ అడిగి పెడితే. సో నా ఒక సజెషన్ ఏంటంటే బైక్స్ ఎప్పుడు పిల్లలకి ఇవ్వకండి. డిగ్రీ క్రాస్ అయిపోయి వాడికి ఒక బాధ్యత వచ్చిందని మీకు నమ్మకం వచ్చాక ఎవరికి అప్ చెప్పండి. హైవే మాత్రం ఎక్కనివ్వద్దు అసలు, చాలా చాలా రిస్కీ. అనుకుంటారు ఇక్కడ నుంచి విజయవాడ హైదరాబాద్ బండి మీద వెళ్ళిపోదాం, ఏం కాదు, రక్తం అలాంటి వెళ్ళిపోవచ్చు అనుకుంటాను. బట్ ఆ రిస్క్ చేయకండి. లేదు ఒక ప్యాషన్, నాకు మోటార్ వాకింగ్ ఒక ప్యాషన్ అనుకుంటే ఓకే. అంటే నేను బండి మీద ట్రావెల్ చేయాలి, నేను ఎక్కడికైనా బండి మీద వెళ్ళాలి అనే థింగ్, అది ప్యాషన్ అయితే పర్లేదు వదలండి. బట్ ప్రాపర్ గేర్ చూడండి మనం. నెక్స్ట్ పిన్ టు పిన్ అప్డేట్ చేస్తున్నాను మన దాంట్లో, జీపీఎస్ వేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గంటలో ఒక 1 hour 100 game క్రాస్ అయిపోయాడు అనుకోండి, అడగండి 1 hour అయింది, 1 hour 100 game అయినా క్రాస్ అయ్యి, నువ్వు ఎంత కొడుతున్నావు, ఎంత స్పీడ్లో వెళ్తున్నావు, సో అది అడగండి. 1 hour 60 game వెళ్తున్నాడు అనుకో, ధైర్యంగా బండి ఇచ్చేసాడు నెక్స్ట్ టైం. ఎందుకంటే గంటకి 60 km/h క్రాస్ చేస్తున్నాడు అంటే బెస్టే. మనం ఒక
వెళ్ళే రైడింగ్ మంచిగా ఉంది అని చెక్ చేసుకోవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ బైక్స్ మాత్రం పిల్లలకి ఇవ్వకండి. మీరు దగ్గర ఉన్న ఒకవేళ ఇచ్చిన హెల్మెట్ మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా ఒక 5,000 పెట్టి హెల్మెట్ కొనేసి ఇచ్చేసండి. 5,000 క్రాస్ అవ్వకుండా 5,000 లోపే చూడనుకోండి. 5,000 లోపు అంటే మీరు చాలా బెస్ట్ హెల్మెట్ తీసుకోండి. 1000 రూపాయలకు వచ్చేస్తుంది హెల్మెట్ అని మాత్రం చూసుకోకండి అసలు. నేను ఒక అన్నను ఫాలో అవుతా. సో ఆయన హెల్మెట్ బ్రేక్ చేసి చూపించారు. 500 రూపాయల హెల్మెట్కి, 400 రూపాయల హెల్మెట్కి, 1000 రూపాయల హెల్మెట్కి అసలు డిఫరెన్స్ ఏంటి అనేది ఒకసారి లింక్ కూడా కింద ఇస్తాను, ఒకసారి చూడండి. ఓ దిస్ ఈజ్ ఫోర్త్ టోల్గేట్. ఎప్పుడు వచ్చాము ఫోర్త్ టోల్గేట్కి? 126. ఇందాక ఎంత చెప్పాను నేను? 106 కదా, 105. చాలా తగ్గా 25 తగ్గా. ఒక 19 గేమ్కే 12 వచ్చిందా? ఫోర్త్ టోల్గేట్ 19 గేమ్కి వచ్చింది వెనక నుంచి కంపేర్ చేసుకుంటూ. సో లాగ్ బాగా పెద్దదైపోతుంది. ఒక అవేర్నెస్ది కొంచెం చూసుకొని రైడింగ్ గేర్ అండ్ బూట్స్ మాత్రం పక్కా. రైడింగ్ గేర్ అంటే షూ వచ్చేస్తుంది, గ్లౌజెస్ వస్తాయి, జాకెట్ వస్తుంది, హెల్మెట్ వస్తుంది, నెక్స్ట్ నీ ప్యాడ్స్ వస్తాయి. ఇవి పెట్టుకుంటే చాలా బెస్ట్. ఒక 99% సేవ్ అవ్వచ్చు. 1% రిస్క్ ఉండొచ్చేమో, కానీ 99% ఖచ్చితంగా కాపాడుతుంది హెల్మెట్. అండ్ నెక్స్ట్ ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే హెల్మెట్ పెట్టుకున్నప్పుడు స్ట్రాప్ మాత్రం పక్కగా యూజ్ చేయండి. ఈ స్ట్రాప్ పెట్టుకున్నారంటేనే మీకు యూజ్, లేదంటే వేస్టింగ్. హెల్మెట్ పెట్టుకున్నా యూజ్ లేదు. ఖచ్చితంగా ఈ స్ట్రాప్ యూజ్ చేసి హెల్మెట్ పెట్టుకోండి. ఒక రిక్వెస్ట్ ఎవరికైనా బైక్స్ డ్రైవ్ చేసేవాళ్ళు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.